నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్ కార్మంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. నమస్తే సార్. హలో అండి. బ్రెయిన్ క్యాన్సర్స్ అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఈ రెండు కూడా మనకి ఎక్కువ తారసపడుతుంటాయి. అసలు బ్రెయిన్ ట్యూమర్స్ అని వేటిని అంటారు, బ్రెయిన్ క్యాన్సర్స్ అని వేటిని అంటారు? ట్యూమర్ అంటే మన తెలుగులో కణతి అంటాం. కణతి అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్. ఎప్పుడైతే మన కణాలు కంటిన్యూస్గా ఒకదాని ఒకటి రిప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో అది ఒక ముద్దలాగా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఎప్పుడైతే కంట్రోల్ లేకుండా నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతూ ఉంటే ఒక చిన్న కణజాలం నుంచి పెద్ద ముద్దలాగా ఫామ్ అవుతుంది. దీన్ని మనం కణతి ఆర్ ట్యూమర్ అంటాం. అయితే కణతుల్లో ఒక రకాన్ని మనం క్యాన్సర్స్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఎప్పుడు అంటాం అనేది అంటే వీటికి ఒక లక్షణాలు ఉంటాయి. మామూలుగా కణతి ఆర్ ట్యూమర్ అంటే ఎలా ఉంటుంది? అది దానికి ఒక షేప్ ఉంటుంది. ఒక షేప్లో అది ఎట్లా పెరుగుతూ వస్తుంది. సపోజ్ ఇది ఒక బాల్ లాగా పెరుగుతుంది అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి ఒక డెఫినెట్ షేప్, ఆ సెల్స్ కూడా ఒక డెఫినెట్ ఆర్కిటెక్చర్తో ఉంటాయి. పక్కన సెల్స్ని కానీ టిష్యూస్ని కానీ తినేయకుండా వాటి ద్వారా పెరుగుతూ ఉంటాయి ఉన్న చోటనే. ఎప్పుడైతే పక్కన వాటిని డిస్టర్బ్ చేయకుండా ఆ ఉన్న ప్లేస్లో అవి పెరుగుతూ ఉన్నాయో వాటిని కణతులు అంటాం. కాకపోతే వీటిలో కొన్ని ఇంకొంచెం డిఎన్ఏలో పరివర్తన చెంది అగ్రెసివ్ తయారవుతాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి? ఈ సెల్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్ షేప్ ఫామ్ అయిపోవటము, ఒక డైరెక్షన్ లేకుండా ఇష్టం వచ్చిన సైడ్లో పెరిగిపోవటము, పక్కన టిష్యూస్ని తినేసుకుంటూ వాటిల్లో కూడా వీటిని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. సో ఇలా ఇన్వేడింగ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సర్స్ అని అంటాం. సో ఏ ట్యూమర్స్లో ఇలాంటి అగ్రెసివ్ క్యారెక్టర్స్ వస్తే వాటికి క్యాన్సర్స్ అని పిలుస్తాం అనమాట. సో ఇవే ఈ కణతి కానీ ఈ క్యాన్సర్ కానీ బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ టిష్యూస్లో, అంటే మన బ్రెయిన్ లోపల మన ప్యారెంకైమా అని ఉంటుంది, దాని చుట్టుపక్కల సపోర్టివ్ టిష్యూస్ ఉంటాయి, పొరలు ఉంటాయి, మెనింజెస్ అని. వీటన్నిటిలో కూడా ఎక్కడి నుంచి ఏ సెల్ నుంచి స్టార్ట్ అయినా కానీ వాటిని కామన్గా మనం బ్రెయిన్ ట్యూమర్స్ అని పిలుచుకుంటాము. స్పెసిఫిక్గా ఏదైనా ఈ టిష్యూస్లో ఏ టిష్యూ నుంచి వచ్చిందో దానికి సపరేట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. మెనింజియోమా అని కానీ, మెడిలోబ్లాస్టోమా అని కానీ, లేకపోతే గ్లయోబ్లాస్టోమాస్, లేకపోతే ష్వానోమా, అంటే ఏ టైప్ ఆఫ్ టిష్యూ నుంచి వచ్చిందో దానికి సంబంధించి ఒక పేరు ఉంటుందన్నమాట. ఓకే. అయితే ఇవి ఎంతవరకు ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కానీ బ్రెయిన్ క్యాన్సర్ కానీ ఎంతవరకు డెత్కి కాజ్ కావచ్చు? బ్రెయిన్ ట్యూమర్స్ కంటే కూడా బ్రెయిన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ మోతాదులో మనకి డెత్కి రీజన్ అవుతాయి. రీజన్ ఏంటి అంటే బ్రెయిన్ క్యాన్సర్స్ అనేవి జనరల్గా అవి స్టేజ్ 4లో కనిపిస్తాయి. ఓకే. గ్లయోమాస్ అనేవి ట్యూమర్స్ అనుకుంటే దానిలో హై గ్రేడ్కి వెళ్ళిపోతాయి. గ్రేడ్ 4లోకి వెళ్ళినప్పుడు వాటిని క్యాన్సర్స్ కింద కన్సిడర్ చేసేయచ్చు. ఈవెన్ ఇవి లో గ్రేడ్ ఉన్నా కానీ అంత ఎఫెక్ట్ చేయవు. ఎప్పుడైతే అవి గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్ళిపోతాయో అవి అంత తొందరగా వాటిని ఆపలేము అనమాట. సో విత్ ఇన్ టైం నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకపోతే చాలా ఫాస్ట్గా ఆ బ్రెయిన్ టిష్యూ, ఇన్వాల్వ్ అయిన టిష్యూ మొత్తం తినేస్తుంది. సో ఏ బ్రెయిన్ ఏరియా అయితే తినేసిందో ఆ ఏరియాకి సంబంధించిన ఏవి పనిచేయవు. దాంతోపాటు ఒకవేళ బ్రెయిన్ స్టెమ్ అంటాం, మన బ్రెయిన్ మధ్యలో ఒక కాండం లాగా ఉంటుంది. దానిలో అన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మన హార్ట్ రేట్కి సంబంధించి, బ్రీతింగ్ కంట్రోల్కి, ఆటోమేటెడ్ సిస్టమ్స్ అని. వాటిలో ఎక్కడొచ్చినా కానీ ఏ దాన్ని ఎఫెక్ట్ అయినా కానీ ఇమ్మీడియట్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది ఎక్కడొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత పెద్దగా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని మనం ఆపుతున్నామా లేదా, అది ఆగుతుందా లేదా, వీటిని బట్టి మనకి డెత్ రేట్స్ డిసైడ్ అవుతాయి మనం. కాకపోతే దీనిలో దురదృష్టకరం ఏంటంటే చాలామందికి వెరీ ఎర్లీ స్టేజ్లో కూడా తెలియదు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు అది బ్రెయిన్ మీద పెద్ద ప్రెషర్ పెట్టదు. సో వాళ్ళకి ఎలాంటి తలనొప్పి రాకపోవటం కానీ వేరే సిమ్టమ్స్ తెలియకపోవటం వల్ల ఎవరు పట్టించుకోము. అంతే కదా, ఏదైనా సిమ్టమ్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వస్తాం, తర్వాత స్కాన్ చెప్తారు. సో జనరల్గా ఎక్కువ మోతాదులో మనం ఎట్లా చూస్తాం అంటే సడన్గా ఒక యంగ్స్టర్ ఉంటాడు, 30 years ఉంటాడు, టప్మని పడిపోతాడు, లేకపోతే ఫిట్స్ వచ్చి పడిపోతాడు, లేకపోతే సడన్గా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది, లేదా కాన్స్టెంట్గా ఒక 1 week 2 weeks 3 weeks అయినా కానీ ఒక తలనొప్పి ఏ టాబ్లెట్స్ తగ్గకపోవటం కానీ, సడన్గా ఫోర్స్ఫుల్ వామిటింగ్స్ రావటం కానీ, లేదంటే కాళ్ళ చేతుల్లో ఇవి ఉంటాయి కదా, మన స్టిఫ్గా లేకుండా ఏమన్నా వణికినట్టు అవ్వటం కానీ, ఇంబ్యాలెన్స్ అవ్వటం కానీ, తల తిరుగుతున్నట్టు అవ్వటం, ఇలాంటి లక్షణాలు కనుక స్టార్ట్ అయినాయి అంటే సడన్గా, అండ్ అవి అంత తొందరగా తగ్గట్లేదు అంటే డెఫినెట్గా మనం బ్రెయిన్ ట్యూమర్ అనేది మన డయాగ్నోసిస్ లిస్ట్లో ఒకటి ఉంచుకొని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఓకే. ఇవి మీరు చెప్పారు కదా, మనకి మెడల్ ఆబ్లంగేటా లో ఒకవేళ ఈ క్యాన్సర్స్ కానీ వస్తే, క్యాన్సర్ స్ప్రెడ్ అయినా కానీ మనకి బాడీలో పార్ట్స్లోని అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయా, లేదంటే డెత్ రేట్కే ఇది ఎఫెక్ట్ అవుతుందా?
సో బాడీలో మిగిలిన ఏరియాస్లో వచ్చే క్యాన్సర్కిను బ్రెయిన్లో వచ్చే క్యాన్సర్ కొంచెం డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే బాడీలో వేరే ఆర్గన్స్ ఎక్కడ క్యాన్సర్ వచ్చినా వాటి బ్లడ్ వెజల్స్ నుంచి లింఫ్ నోడ్స్ నుంచి వేరే ఆర్గన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటి నుంచి బ్రెయిన్ దాకా కూడా పోతాయి మెటాసిస్ అయితే. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవాలి, బ్రెయిన్లో మనకి ఎక్కువ శాతం బ్రెయిన్ ట్యూమర్స్ కంటే సెకండరీ మెటాసిస్ అంటాం, అంటే వేరే ఆర్గన్ నుంచి వచ్చి అక్కడ ఫామ్ అయ్యేవి ఉంటాయి కదా, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచో లంగ్ క్యాన్సర్ నుంచో కూడా అక్కడ ట్యూమర్స్ వచ్చి ఫామ్ అయ్యేవి, అలాంటివి చాలా ఎక్కువ కామన్గా వస్తాయి. సో ఆల్మోస్ట్ 50-50 అనుకోవచ్చు అన్నమాట. సో బ్రెయిన్ పర్సే దానిలోనే వచ్చినవి అంత తొందరగా వేరే బాడీలోకి వెళ్ళవు, ఎందుకంటే అక్కడ టిష్యూలో ఉన్న అక్కడక్కడ స్ప్రెడ్ అవుతుంటాయి. అండ్ ఇంకోటి బ్రెయిన్ చుట్టూ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుంది, దాన్ని దాటి కూడా అంత తొందరగా బయటికి రాలేవు అనమాట. సో అవి లోకల్గా పెరిగే టైపే ఎక్కువ ఉంటాయి బ్రెయిన్లో వచ్చే ట్యూమర్. ఓకే. దీని బ్రెయిన్ ఫంక్షన్‌కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయంటారా అక్కడ పెరగడం వల్ల? తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్ అనేది ఒక గట్టిగా ఉండే ఆర్గన్ కాదు, మనం ఒక షేప్లో బొమ్మ గీసుకుంటాం, జెల్లీ. ఇట్స్ జెల్లీ లాగా ఉంటుంది. సో ఎటు సైడ్ ప్రెషర్ పెడితే ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. అందుకనే మన క్రేనియం అంటాం కదా, మన పైన స్కల్ లోపల ఆ క్యావిటీ లోపల ఫ్రీగా ఉంటుంది. ఒక సైడ్ నుంచి ప్రెషర్ పడుతుంది అనుకోండి, ఇంకో సైడ్కి పుష్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం మాస్ ఎఫెక్ట్ అంటాం. అది కనుక ఈ స్పేస్ ఇంకా సరిపోలేదు, ఇంకా పుష్ అయిన కొద్దీ లోపల ఎప్పుడైతే నరాలు కంప్రెస్ అవ్వడం మొదలు పెడతాయో అప్పుడు మీకు కరెక్ట్గా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది బ్రెయిన్లో కూడా లోబ్స్ ఉంటాయి, ఫ్రంటల్ లోబ్స్, పెరాటల్ లోబ్స్, టెంపోరల్ లోబ్స్ అని. సో ఒక్కొక్క దానికి ఒక రకమైన ఫంక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏ ఏరియా మీద ప్రెషర్ పడుతుందో ఆ ఏరియాకి సంబంధించిన సిమ్టమ్స్ లక్షణాలు ఫస్ట్ కనిపిస్తాయి మనకి. సపోజ్ ఈ టెంపోరల్ లోబ్లో ఉందనుకోండి, ఈ చెవు దగ్గరికి శ్వానోమాలు వస్తాయి, ఆ నరాల మీద కంప్రెషన్ పెట్టింది అనుకో మీకు వినికిడి తగ్గిపోవచ్చు. లేకపోతే కొంతమంది మోటార్ కార్టెక్స్ దగ్గర ఉండొచ్చు, దాని మీద పెట్టింది అనుకోండి వీక్నెస్, పవర్ తగ్గిపోవచ్చు. సో అలా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకం వస్తుంది. కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రంటల్ బోన్లో ఉంటాయి, ఫ్రంటల్ లోబ్లో, దానిలో తినేసింది అనుకోండి. ఫ్రంటల్ లోబ్ ఏంటి, మనకి ఆలోచన శక్తి, జడ్జిమెంట్, బిహేవియర్, మనిషి నార్మల్ బిహేవియర్, ఇలాంటివన్నీ లింక్ ఉంటాయి, మెమరీ కానీ అవన్నీ ఎఫెక్ట్ అయ్యి ఇర్రిలవెంట్ అయిపోవటం, అగ్రెసివ్ అయిపోవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ దానిలో ఉంటాయి. అండ్ వెనక భాగంలోకి వచ్చేసరికి కొంచెం కంటికి సంబంధించిన రేస్ అని లాస్ట్లో అక్కడ వెళ్తాయి. సో దానికి కూడా విజన్ ఎఫెక్ట్ అవ్వటము. ఈ మధ్యలోంచి నరాలు అన్నీ ఉంటాయి కదా మనకి కంటికి సంబంధించి, అన్ని క్రేనియల్ నర్వ్స్, వాటి మీద ఎక్కడైనా ప్రెషర్ పడితే ఆ నర్వ్ సంబంధించిన ఎఫెక్ట్ మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి ఆర్గాన్ డెఫిషియన్సీ కూడా మనకి ఉంటుంది. ఇంకా చాలా కామన్గా ఈవెన్ చిన్నపిల్లలు, టీనేజ్లో కొంచెం పిచ్యుటరీ అడినోమా అని చూస్తుంటాం. పిచ్యుటరీ గ్లాండ్ నుంచి దానిపైన ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. సో కరెక్ట్ దానిపైనే మనకి కంటికి సంబంధించిన నర్వ్స్ క్రిస్ క్రాస్ అవుతుంటాయి అన్నమాట. సో ఇది దాని మీద ప్రెషర్ పెట్టడం మొదలు పెడితే వాళ్ళకి కనుగుడ్లు ఫ్రీ మూవ్ అయిపోవచ్చు, ఒక సైడ్ లాక్ అయిపోవచ్చు, తర్వాత కంటి చూపు మందగించవచ్చు, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. మీరు ఇందాక అన్నారు కదా, ఒకవేళ కంప్రెస్ అయిన అప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి అని చెప్పి, కంప్రెస్ అయిన అది ఏ స్టేజ్ కింద మనం తీసుకోవచ్చు? బ్రెయిన్లో స్పెసిఫిక్ స్టేజ్ అనేది డిసైడ్ చేయలేం, ఎందుకంటే అది ఒక ఆర్గన్లా, అది మొత్తం ఒకటే ఆర్గన్, ఇది పొర నుంచి రావచ్చు. సో అన్నీ ఒకదానికొకటి పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ వాటిని గ్రేడింగ్ చేస్తాం, లో గ్రేడ్, హై గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజింగ్ చేయడం కంటే, ఎందుకంటే ఇది వేరే ప్లేసెస్కి వెళ్ళటం అంత బ్రెయిన్ ఇదే ఏరియాలో ఉంది కాబట్టి మోస్ట్లీ వాటిని గ్రేడింగ్ చేస్తాం అన్నమాట. అండ్ అంత చేసినా కానీ పెద్ద డిఫరెన్స్ రాదు ట్రీట్మెంట్లో. సో మనం జనరల్గా స్టేజింగ్ ఎందుకు చేస్తామంటే ఈ స్టేజ్ వాటికి ఈ ట్రీట్మెంట్ బెటర్, ఈ స్టేజ్ వాటికి ఈ ట్రీట్మెంట్ బెటర్. బట్ బ్రెయిన్లో మీకు ఉన్న ఆప్షన్స్, అది ఇమీడియట్గా మీకు సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుంది లక్షణాలు అంటే మాస్ ఎఫెక్ట్, ఆ ప్రెషర్ తీసేయాలి. సో ఆ ప్రెషర్ పోవాలి అంటే మనకి ఐదర్ మాస్ తీసేయాలి అంటే సర్జరీ చేసి దాని ప్రెషర్ తీసేయటము, లేకపోతే మొత్తం మాస్ తీసేయటము, లేకపోతే మొత్తం తీయలేకపోతే సగం తీసేయటము, ఇలాంటివి జరుగుతాయి. సో అక్కడ సర్జరీ మెయిన్ రోల్ వస్తుంది. కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఉంటే సర్జరీ చేయలేరు అన్నమాట, ఇంకా అక్కడ టచ్ చేస్తే నరాలు డ్యామేజ్ అయ్యేటట్టుంటాయి. సో అలాంటి వాటిలో ఏం చేస్తారంటే రేడియేషన్ ప్రైమరీకి వస్తుంది అనమాట. రేడియేషన్ తోటి రేడియో సర్జరీ ఆర్ రేడియోథెరపీ అని చేస్తాం. సో ఓన్లీ ఆ ఏరియా వరకే హై డోస్ రేడియేషన్ పంపించి వాటిని కరిగేలాగా చేయటం, లేకపోతే ఇంకా పెరగకుండా ఆపేయటం అనమాట, దాన్ని లోకల్ కంట్రోల్ అంటాం. ఇలాంటివి చేస్తాం. కొన్ని సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అవి మిగిలిన నార్మల్ సెల్స్లో కూడా చొచ్చుకుపోయి ఉండొచ్చు, అవి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మిగిలిపోయిన సూక్ష్మ లెవెల్లో ఉన్న కణాలకు కూడా రేడియేషన్ ఇస్తే ఫ్యూచర్లో మళ్ళీ డెవలప్ కాకుండా ఉంటుంది అనమాట. ఓకే. సో మేజర్గా ఇక్కడ రేడియేషన్, సర్జరీ ఇవి మేజర్ రోల్ తీసుకుంటాయి. కీమోకి పెద్దగా రోల్ ఉండదు, వెరీ ఫ్యూ టైప్స్లో కొన్ని కీమోలు ఇవ్వటం జరుగుతుంది. అదర్వైజ్ మెజారిటీ వచ్చేసి సర్జరీ, రేడియేషన్కి వెళ్తాయి. మనం మ్యాక్సిమం క్యాన్సర్స్లోని
సర్జరీ చేసేటప్పుడు పార్ట్‌ని కట్ చేయటం జరుగుతుంది. ఆర్గాన్ పార్ట్‌ని కట్ చేసి ఆ క్యాన్సర్‌ని ఇది చేయటానికి సర్జరీస్‌లో. మరి ఇక్కడ సర్జరీస్‌కి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? బ్రెయిన్‌లో పార్ట్ సగం కట్ చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయా? చాలా గుడ్ క్వెషన్ అడిగారు. ఎందుకంటే బ్రెయిన్‌లో సర్జరీ చేసినప్పుడు మన మెయిన్ టార్గెట్ ఎలా ఉంటుందంటే, ఆ గడ్డని కట్ చేసి తీద్దామని చూస్తాం గానీ, బ్రెయిన్ పార్ట్ కట్ చేయం. ఓకే. అంటే ఇది బ్రెయిన్ లోపల కాదు. బ్రెయిన్ బయటే వచ్చే ఒక బయట కణితి. ఉండొచ్చు, లోపల ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ దాని దాకా యాక్సెస్ ఎళ్తారు. హ్మ్. రకరకాల ఏ ఏరియా నుంచి ఈజీగా యాక్సెస్ ఎళ్తుందో దాని నుంచి వెళ్ళి, ఆ ట్యూమర్‌ని మాక్సిమం కట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇంకా తప్పదు, చుట్టుపక్కల ఏరియా కట్ అవుతుంది అంటే, ఇంకా ఆ ఏరియా కట్ అయిన ఏరియా ఫంక్షన్స్ అన్నీ పోతాయి. పర్మనెంట్ డ్యామేజ్ ఉంటాయన్నమాట. ఓకే. సో, అది ఆ ఏరియా తినేసింది అనుకోండి. ఆ ఏరియా చుట్టుపక్కల ఇంకొంచెం ఎక్స్‌ట్రా స్క్రేప్ చేయాల్సొస్తే, ఎప్పుడైతే ఆ ఏరియాలో నరాలకి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ పోతాయి ఇంకా. పర్మనెంట్ ఓకే. డ్యామేజ్ అవుతుంది. ఓకే. అవి పోతాయి. బట్ మిగిలింది నార్మల్‌గా నడుస్తుంటది. ఓకే. బట్ మెజారిటీ ఏం చేస్తామంటే, వి ట్రై టు ప్రిజర్వ్ నార్మల్ బ్రెయిన్. బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్‌కి ఎంతవరకు కాజ్ కావచ్చు? బ్రెయిన్ ట్యూమర్ అంటే లోపల గడ్డ ఉన్నంత సేపు మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి డెఫినెట్‌లీ. అది ఎప్పుడైనా మీకు ఫిట్స్ కాజ్ చేయొచ్చు. హ్మ్. షీజర్స్ అంటాం. లేకపోతే జనరల్‌గా ఈ క్యాన్సర్స్ నుంచి క్లాటింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. బట్ అంత కామన్ కాదు. బట్ పాసిబిలిటీ ఉంది. బ్లడ్ వెసల్స్ ఇన్వాల్వ్ అయినా గానీ, దానిలో క్లాట్స్ వచ్చినా గానీ, మేబీ స్ట్రోక్ కూడా రావచ్చు. చాలా అరుదు. ఓకే. సో, ఈ బ్రెయిన్ క్యాన్సర్స్‌కి మనకి అవేర్‌నెస్‌గా ఉండాలినంటే స్క్రీనింగ్ కానీ, ఇది ఎంతవరకు అవసరం అంటారు? చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే, చిన్న చిన్న తలనొప్పి అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామందికి ఏంటంటే, నాకు 2 ఇయర్స్ నుంచి తలనొప్పి వచ్చిపోతుంటుంది. 3 ఇయర్స్ అంటే ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నాది మైగ్రేన్ అని. నాది స్ట్రెస్ హెడేక్ అని చెప్పేసి. నాకేం లేదు. నాకు ఇది అప్పుడప్పుడు మామూలే కామన్‌గా వచ్చిపోతుంటాయి. అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎక్కువైపోతుంది. అది ఫస్ట్ మానేయాలి. హ్మ్. ఒకటి ఏదైనా మనకి ఇష్యూ ఉంది అంటే, అంత ఈజీగా తగ్గట్లేదు అంటే మాత్రం డెఫినిట్‌గా లోపల ఏముందనేది ఫస్ట్ రూల్ ఔట్ జేసుకోవాలి. ఓకే. సింపుల్ ఒక ఎంఆర్ఐ తీసి లోపల ఏముందో లేదో తెలిసిపోతుంది. అందులో ఏం లేదంటే ఇంకా బిందాస్ వేరే హ్మ్. కారణాలు ఎతుక్కుంటూ పోవచ్చు. బట్ ఒకవేళ అది ఉండి మనం మిస్ అయితే మాత్రం చాలా ఎర్లీ స్టేజ్‌లో చాలా చిన్న సర్జరీతో పోవచ్చు. చాలా చిన్న సింగిల్ డే రేడియేషన్ సర్జరీతో పోవచ్చు. అవి మనం మిస్ అయిపోతాం. పెద్దగా అయిపోయే కొద్దీ మన యొక్క లైఫ్ గ్యారంటీ కూడా తగ్గిపోతూ వస్తదనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ బ్రెయిన్ క్యాన్సర్స్‌కి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు ప్రతి హెడ్‌ఏక్ బ్రెయిన్ క్యాన్సరో, బ్రెయిన్ ట్యూమరో కింద మనం తీసుకోలేం కదా! ఆహ్, ఎలాంటి అపోహలతో వస్తూ ఉంటారు? సీ అపోహలు ఎలా ఉంటాయంటే అసలు డయాగ్నోసిస్ గురించే చాలామందికి నమ్మకం ఉండదు. ఇదేమన్నా కావచ్చా అని. అంటే అది ఫస్ట్ రాంగానే హెడేక్ టాబ్లెట్స్ ఇచ్చేయండి అంటారు. హ్మ్. లేతే వామిటింగ్ టాబ్లెట్ ఇచ్చేయండి అంటారు. ఇది లక్షణాలు ఉన్నాయమ్మా మనం ఎవాల్యుయేట్ చేద్దాము. ఎంఆర్ఐ అంటే ఎంఆర్ఐ డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు వద్దులెండి నెక్స్ట్ టైమ్ తీసుకుంటాం. మళ్ళీ వస్తారని తెలీదు. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తారు. మళ్ళీ ఇంకో టాబ్లెట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుంటారు. సో, అంటే ఎంతసేపటికి వాళ్ళకి అపోహ ఎలా ఉంటదంటే అసలు ట్యూమర్ అనే ఆలోచన జనరల్‌గా ఎవరికీ రాదు ఫస్ట్. హ్మ్. ఏదో తలనొప్పి అనే ఫీలింగ్‌లో ఉంటారు గానీ, ఇలాంటివి లోపల డేంజరస్ థింగ్స్ ఉంటాయేమో, వాటిని ఇది చూసుకోవాలనే దాంతో మాత్రం రారు. ఓకే. ఇది. సెకండ్ వచ్చేసి ఎంఆర్ఐ లాంటివి తీపిచ్చిన తర్వాత, గడ్డ ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ అది ట్యూమర్ అని నమ్మటానికి కూడా చాలా మందికి ఇది ఉంటదన్నమాట. ఇంకేమన్నా అవ్వచ్చా? హ్మ్. టాబ్లెట్స్‌తో పోతుందా? కూర్చోబెట్టి మొత్తం ఇదంతా ఇలా గడ్డ, ఇది క్యాన్సర్ ఉంది ఇదంతా చెప్పినాక అంతా అయిపోయినాక గోలీతో తగ్గదా అని అడుగుతారు ఫస్ట్. ఓకే. సో, వాళ్ళకి అంటే ఫస్ట్ నమ్మటం కొంచెం డిఫికల్ట్ ఇష్యూ. పోనీ అంతా అయిపోయినాక నమ్మిన తర్వాత గూడా టాబ్లెట్స్‌తో టాబ్లెట్స్‌తో తగ్గదా? వెళ్ళిపోవాలి అర్జెంట్‌గా. అంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ కావాలి. ఓకే. ఆ క్యాన్సర్ అనేది వచ్చిందంటే ఏ గోలీతో తగ్గదు. గోలీ తగ్గేదుంటే అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అందరికి గోలీ రాసిచ్చేయొచ్చు. హ్మ్. బట్ అది కన్విన్స్ చేయడం జనాలకి చాలా కష్టం. అది హ్మ్. ఎంతసేపు 1 అవర్, 2 అవర్స్ కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి, అది చేయాలి. ఇవన్నీ కాదు డాక్టర్ గోలీ ఇచ్చేయి అంటారు. ఓకే. హ్మ్. సో, దానివల్ల ఏమైతుందంటే వీళ్ళు వాల్యుబుల్ టైం మిస్ అయిపోతారు. మనం చెప్పే గోలీ ఇవ్వకపోతే ఇంకో డాక్టర్ దగ్గర పోతారు గానీ, సర్జరీ చేయించుకుందామో, రేడియేషన్ తీసుకుందాం అంత తొందరగా వినరు. సో, అది వాళ్ళకి అవేర్‌నెస్ అనేది చాలా అవసరం. హ్మ్. దీనివల్ల తర్వాత ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది, ఫ్యూచర్‌లో ఎంత ప్రాబ్లమ్ అయితుంది లైఫ్ అనేది వాళ్ళకి చాలా అవగాహన చాలా తక్కువ మన దగ్గర. ఎందుకంటే ఊర్ల నుంచి వస్తున్న వాళ్ళకి ఎంతసేపటికి ఈరోజు పనైతే చాలు. హ్మ్. పొలం పని చేసుకున్నాము, తిన్నాము, పడుకున్నాము. ఈ రేపు నడిస్తే చాలని ఆలోచిస్తారు గానీ, ఇది లోపల పెరుగుతుంటే ఇంకా ఫ్యూచరే లేకుండా పోతుంది అనే ఆలోచన వాళ్ళకి రాదు. ఓకే. దానికి ఎవరైనా గోలీ ఇస్తంటే ఫస్ట్ గోలీ దగ్గరికెళ్తారు గానీ, కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుందామని మాత్రం రారు. అయితే మనకి డాక్టర్ స్టామరింగ్ పుట్టుకతో వచ్చిన స్టామరింగ్ ఉంటుంది.
కొంత ఏజ్ అయిన తర్వాత స్టామరింగ్ కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టామరింగ్ బ్రెయిన్ క్యాన్సర్‌కి కానీ, బ్రెయిన్ ట్యూమర్‌కి కానీ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సీ ఈ స్టామరింగ్ కూడా ఒక లక్షణం. కాకపోతే అది ఫంక్షనల్ ఇష్యూ ఎక్కువ ఉండొచ్చు. అంటే వాళ్ళకి అది ఫ్రీగా మాట్లాడే అలవాటు లేకపోవటము, చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క పెరిగిన విధానంలో వాళ్ళకి ట్రైనింగ్‌లో ఏమైనా డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇది మెజారిటీ ఉంటది. చాలా రేర్ బ్రెయిన్ సిగ్నల్ నుంచి అది రావటం. బట్ ఛాన్సెస్ ఉన్నాయి మీరన్నట్టుగానే. కంట్రోల్ చేసే ఏరియాస్ ఉంటాయన్నమాట. మాట్లాడే ఏరియాస్ ఆఫ్ స్పీచ్ అంటాం. టెంపోరల్ రీజియన్‌లో దాని పక్క రీజియన్‌లో ఉండి, ఆ ఏరియాస్‌లో ఏమన్నా వచ్చినప్పుడు డెఫినెట్‌లీ మాట తడబడే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మీరు స్ట్రోక్‌లో చూసినా కూడా కొంతమందికి వస్తది. హ్మ్. ఎందుకంటే ఆ ఏరియాస్‌కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు అక్కడ స్ట్రోక్ వచ్చినప్పుడు మీకు మాట తడబడటం, మొద్దుబారటం జరుగుతుంది. సో, ఇలాంటివి ఉంటే డెఫినెట్‌గా అది సడెన్‌గా డెవలప్ అయిందంటే మాత్రం మీరు ఈ డయాగ్నోసిస్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. స్ట్రోక్ ఏమన్నా ఉండొచ్చా? లేకపోతే లోపల ఏమన్నా గడ్డ ఫార్మ్ అవుతుందా? దీని నుంచి వస్తుందా? బట్ జనరల్‌గా ట్యూమర్స్ ఏంటంటే ఒక్క రోజులో డెవలప్ కావు. హ్మ్. స్లోగా పెరుగుతూ, పెరుగుతూ వస్తుంటాయి. మంత్స్, 2 ఇయర్స్ లాగా. సో, ఇది గనక గ్రాడ్యుయల్‌గా పెరుగుతూ, పెరుగుతూ ప్రోగ్రెషన్ లాగా ఉందనుకోండి, ఆ యొక్క స్టామరింగ్ గానీ, ఏదైనా లక్షణం గానీ, అప్పుడు మీరు ట్యూమర్ సస్పెక్ట్ చేయొచ్చు. బట్ పుట్టుకతో వచ్చేది చాలా రేర్. కొంతమందికి ఈవెన్ వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్‌తో కూడా వస్తాయి. వాళ్ళు జెనెటికల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. వాళ్ళలో ఒకటే కాకపోవచ్చు మల్టిపుల్ లక్షణాలు కనపడొచ్చనమాట. బట్ ఏదున్నా గానీ థరో ఎవాల్యుయేషన్ అయితే ఫస్ట్ ఉండాలి. ఒకటి స్ట్రక్చరల్ ఎవాల్యుయేషన్ అంటాం. అంటే ఆర్గాన్‌కి సంబంధించి స్ట్రక్చర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? బ్రెయిన్ కాబట్టి. అంటే మన ఎంఆర్ఐ దీనిలో తెలుస్తుంది. ఫంక్షనల్ ప్రాబ్లమ్ అంటాం. అంటే ఈయన యొక్క బ్రెయిన్ పనిచేసే తీరులో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఆర్గన్ స్ట్రక్చర్ బానే ఉంది. కానీ పనిచేసే తీరులో ఏమైనా తేడా ఉందా? దీనికి కొన్ని వేరే టెస్ట్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈఈజీ తీస్తాము. బ్రెయిన్ వేవ్స్ అనేవి ఎలాగున్నాయి అనేది. సో, అట్లా ఒక్కొక్క దానికి సంబంధించి ఫంక్షనల్ టెస్ట్స్ అంటాం మరి. అవి తీసుకొని చూడాల్సి ఉంటుంది. సో, ఓకే. టైమ్ లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడొస్తుంది? ఎంత టైంలో వచ్చింది? దాన్ని బట్టి మనం ఒక నేరో చేసుకోవచ్చు. ఓకే. అది ఆ స్టామరింగ్ ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ బ్రెయిన్ క్యాన్సర్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ మనకి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మనం తీసుకునే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? వేరే క్యాన్సర్స్‌లో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, లైఫ్ స్టైల్ సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ ఇలాంటి వాటిలో చాలా రిలేషన్ ఉంటుంది గానీ, బట్ బ్రెయిన్ చాలా తక్కువ మనం చూసేది. స్పొరాడిక్‌గానే ఎక్కువొస్తాయి. ఆల్మోస్ట్ 85-90% వాటంతట అవే వచ్చేస్తాయి. ఓకే. అది ఎందుకు ఫార్మ్ అయితాయో, ఎలా ఫార్మ్ అయితాయో చెప్పడం చాలా కష్టం అనమాట. హ్మ్. ప్రాపర్ రీజన్ చెప్పలేము. హెరిడిటీ ఎంతవరకు కాజ్ కావచ్చు? చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్‌ని వంశపారంపర్యంగా గూడా వచ్చేస్తాయి. వాళ్ళకొచ్చే ఓకే. ఎర్లీ స్టేజ్‌లోనే వస్తాయి. జనరల్‌గా కొంతమంది 5, 6 ఇయర్స్‌లో కొంతమందికొస్తాయి. కొంతమందికి 20 ఇయర్స్ అప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళకేంటంటే ఎంబ్రియోనల్ ట్యూమర్స్ అని గూడా ఫార్మ్ అయితాయి. హ్మ్. కొన్నిసార్లు వాళ్ళు బిడ్డ డెవలప్ అయ్యేటప్పుడే లోపల కొన్ని సెల్స్ అబ్నార్మల్‌గా ఉండిపోతాయి. హ్మ్. అవి పెరిగేటప్పుడు వాటి మీద కంట్రోల్ లేకుండా జెనెటికల్లీ అవి ఇంకా పెరుగుతూ వచ్చేస్తుంటాయి. వీళ్ళతో పాటు బ్రెయిన్ పెరుగుతుంటాయి. ఇవి కూడా అబ్నార్మల్ సెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో, ఆ ట్యూమర్స్ కూడా మీకు అందుకని 4, 5 ఇయర్స్‌లో కొంతమంది సడెన్‌గా రావటం గానీ, లేతే 10 ఇయర్స్, 20 ఇయర్స్ అప్పుడు పెరగటం గానీ, ఇలాంటివి మనకి ఎంబ్రియోనల్ ట్యూమర్స్ కూడా చూస్తుంటాం. ఆర్ పెరిగేటప్పుడు మాల్‌ఫార్మ్డ్ సెల్స్ ఉండిపోయి వాటికి చెక్ పాయింట్ లేకుండా పెరిగినవి కూడా ఉంటాయన్నమాట. ఓకే. అయితే దీనికి స్క్రీనింగ్ అనేది ఏ స్టేజ్‌లో అవసరమో, ఎలాంటి వాళ్ళు బ్రెయిన్ క్యాన్సర్ కానీ, బ్రెయిన్ ట్యూమర్ కానీ చేసుకోవాలి? సో, ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక అంత రెగ్యులర్ క్యాన్సర్ కాదు కాబట్టి వాటికి స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఏం పెట్టలేదు. దానికి ఒకటే ఇష్యూ ఏంటంటే వెరీ సింపుల్ ఒక ఎంఆర్ఐ బ్రెయిన్ తీసుకోవటం. హ్మ్. దాంట్లో అన్నీ తెలిసిపోతాయి మనకి. సో, అది ఎప్పుడు తీయాలి అనే దానికి ఎలాంటి టైమ్ లైన్ లేదు. ఒకవేళ ఓకే. స్ట్రాంగ్ సస్పిషన్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయి, ఈ ఏజ్‌లో వస్తున్నాయి అనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ డాక్టర్ ఫిక్స్ చేసుకుంటే మనం ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలో ఒక బేస్ లైన్ ఒక ఎంఆర్ఐ తీసుకొని ఫర్దర్ ఏమన్నా ఇండికేషన్స్ ఇలాంటి హెడేక్ ఇలాంటివి వస్తే వాటి సంబంధించి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఇమీడియేట్ ఎంఆర్ఐ తీసుకొని చూడటం. ఇలాంటివి చేయొచ్చు. ఓకే డాక్టర్. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ వెరీ యూ. మచ్.